సో గైస్ మట్కా మూవీ గురించి చెప్పడం కంటే దానికంటే ముందు నాది కొద్దిగా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. సో నేను మట్కా అయితే ఆడలేదండి, వేరే వాళ్ళ దగ్గర ఆడిచ్చా. 3000 ప్రాఫిట్ వచ్చింది, అందులో లాస్ వచ్చింది. సినిమా నేనే చూసి మట్కా ఆడదాం అనుకున్నా, సినిమా చూసే వరుణ్ బాబు మట్కా ఉంది. సో ఇక్కడ హీరో వాసు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, పని కావాలి అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది ఉంటుంది. సో ఆ ప్రయాణంతో స్టార్ట్ అవుతుంది. సో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే, ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలి అని అంటారు అనమాట. సో ఆయన ఒక కాన్వర్సేషన్ అది. ఈ డైలీ యాక్టివిటీస్ లో జరిగే సంభాషణను రైటర్ కరెక్ట్ గా రాశారు. అండ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కథలో ఎవరు ఏలు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు, లీడు లేదు, లాగు లేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి కన్ఫ్యూజన్ లో వదిలేశారు. ఏమి అంటే పార్ట్ 2 కథ ఉందా అనేటువంటిది. సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, బాంబే క్యారెక్టర్ ని. అండ్ సో ఇంటర్వెల్ ముందు ఏమన్నా అదిగా ఉందా అంటే, హ్యాండ్ కట్ చేయడానికి, చేతులు కట్ చేయడానికి తాజ్మహల్ చేసిన కట్ చేశారు కదా, కరెక్ట్ అనిపించింది ఈ సీన్ చూస్తే నాకు, ఈ సినిమాలో సీను. సో బిఫోర్ గోయింగ్ టు కట్ ద హ్యాండ్స్ దే గివ్ లాంగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పెద్ద డైలాగ్, చేతులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది. కానీ ఆ చేతులు నరికేటప్పుడు ఆర్టిస్టులు కూడా కరెక్ట్ గానే పర్ఫామ్ చేశారు. 2 ఆర్టిస్టులు ఉంటారు, ఒక మొగాయన ఒక వయసుడు కదా. సో ఇంటర్వెల్ కంటే ఆ సీన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి, బట్ దెర్ ఈస్ అ టైమ్ అండ్ దెర్ ఈస్ ఎ ల్యాగ్. ప్లీజ్ గో టు ద థియేటర్ టు వాచ్ ద మట్కా మూవీ. రేటింగ్ కదా, మట్కాలో 3 డిజిట్ నంబరే తీస్తారమ్మా, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్. నేను 3 రేటింగ్ ఇస్తున్నా, ఓకేనా? ఎనీథింగ్ అంతే, పార్ట్ 2 కోసం వెయిటింగ్, ఓకేనా? రైట్. ఏ మూవీ? మట్కా. ఎలా ఉందన్న మట్కా మూవీ? భయ్యా ఏడిపించేసాడా? ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా. నేను చూసా మట్కా, నిజంగా ఎప్పుడు అమ్మాయిలు అడగదు. ఏ చూసి సినిమాకు ప్రాణం పోసాడు బాయ్ వరుణ్ తేజ్. అన్నం వేసుకోవటం కరీ ఈ సినిమాకు ప్రాణం పోసింది బాయ్ మీనాక్షి చౌదరి. వేరే లెవెల్, తన అందంతో నిజంగా సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళింది. సినిమాలో మధ్య లవ్ స్టోరీ ఉంటా భయ్యా, అంటే లవ్ స్టోరీ వచ్చా బీజం ఆడాడు జీవి ప్రకాష్. అబ్బా ఏం బీజము, ఎక్కడి బీజము, అబ్బా అక్కడ నిజంగా వామ్మో అన్న ఫీలింగ్ కలుగుతుంటే చాలా మంది బీజం కనుక అన్న ఎలివేషన్ అయితే సినిమా చాలా ప్లస్ అయింది. మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న వరుణ్ తేజ్ అన్న 3 గెటర్ కనిపిస్తాడు అన్న, ఒక కూలర్ లాగా కనిపిస్తాడు, ఒక లీడర్ లాగా కనిపిస్తాడు, గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. చాలా బాగుంది. ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి, అప్పుడు మా పవర్ చూపిస్తాం అన్నప్పుడు చెప్తున్నా. సినిమాలో మంచి కంటెంట్ ఉంది నిజంగా, చాలా మంచి కంటెంట్, బీజం చాలా మంది. ఇంటర్వ్యూలో సీన్ ఉంటా భయ్యా, చేతులకి సీన్ చాలా బాగుంది. అంటే నిజంగా ఈ సినిమాను మట్కా అనడం కన్నా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. చాలా మంది కరుణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్, తన పేరు బాగా వినబడుతుంది. చాలా బాగుంది. పలాస లాంటి అంత గొప్ప సినిమా అందించాడు, చాలా బాగుంది. నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ర్యాంప్ అన్న చాలా బాగుంది. మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఏం పార్ట్ 1 ఏం లింక్ ఏం మిగలేదు. సినిమా అయితే చాలా బాగుంది, చూద్దాం ఇంకెలా ఉంటుంది. ఫైటింగ్ సీన్స్ ర్యాప్ నిజంగా గద్దల్ కొండలకు అమ్మ మూడు అని చెప్పుకోవచ్చా. తన యొక్క లుక్స్, ఫైట్ సీన్స్ అయితే మస్తు ఉంటది, చాలా దిల్ ఖుష్ అవుతుంది నాకైతే. మీనాక్షి చౌదరి నాకు నిజంగా తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. కానీ లాస్ట్ లో మీనాక్షి చౌదరి చంపేశారు భయ్య, నాకు చాలా హట్ అయినా. నిజంగా చూడనా, వారానికి ఒక సినిమా వస్తుంది, నెలకు ఒక సినిమా వస్తుంది, సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది, కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోయలేదు. అలాంటి సినిమానే ఈ మట్కా. దయచేసి చాలా మంది మంట పెట్టేశారు భయ్య నిజం వరుణ్ తేజ్, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి, మన తెలుగు సినిమా మంచి దమ్మున సినిమా. మీకు ఏం కావాలన్నా, మంచి సినిమానే కావాలి, మంచి బీజం కావాలి, మంచి ఫైట్ సీన్స్ కావాలి, అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. మంచి కుప్పల సినిమా. దయచేసి మంచి సినిమా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను 5కి 4.5 ఇస్తాను. ఎలా అనుకున్నాడో అలా అతను ఎలా కథ రాసుకున్నాడో ఆ ప్రకారం తీశాడండి సినిమా. ఎక్కడ అన్కాంప్రమైజ్ లేకుండా చాలా భారీ ఖర్చుతో తీశారు సినిమా, చాలా బాగుంది సినిమా. సూపర్. వరుణ్ అన్న గెటప్లు అదిరిపోయినాయి, సంగీతం పాటలు కూడా బాగున్నాయి. మీనాక్షి చౌదరి, నితేష్ గారి సాంగ్స్ అదిరిపోయినాయి, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్, అలాగే మా సతీష్ గారు మేకింగ్ పరంగా కూడా చాలా బాగా తీశారు సినిమాని. అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి సినిమా మట్కా. సూపర్ డూపర్ హిట్. ఈరోజు వరుణ్ అన్న గెటప్లు అదిరిపోయినాయి, 4 గెటప్లు కూడా విజృంభించాడు ఆయన. వరుణ్ అన్న వర్షంలో కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం, ప్రాణం పెట్టి పనిచేశాడు. కాకినాడలో, వైజాగ్ బీచ్ల్లో నైట్లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన. చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్క్ అవుతున్నాం. ఈ మధ్యకాలంలో చూడాలి అంత హార్డ్ వర్క్గా చేయడం. మా చరణ్ సార్ తర్వాత వరుణ్ అంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆయన. మా చరణ్ సార్ లాగానే ఆయన కూడా సేమ్ కష్టపడతాడు, ఒళ్ళు బాడీని లెక్క చేయకుండా కష్టపడి పని చేస్తాడు ఆయన. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా. సంగీతం అద్భుతంగా ఉందండి. రేట్ 3.1 అండి. ఎక్సలెంట్. జై వరుణ్ అన్న, జై రామ్ చరణ్ అన్న. మట్కా మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ మట్కా మూవీ అయితే. మనకి అల్లు అర్జున్కి పుష్ప ఎలాగో గంధప్ స్మగ్లింగ్ అని, యష్కి కేజీఎఫ్ ఎలాగో గోల్డ్ గురించి అని, మట్కా కూడా వరుణ్ తేజ్కి అటువంటిదే. మట్కా అనేది ఏంటంటే మట్కా బిజినెస్, బెట్టింగ్ బిజినెస్ గురించి.
ఇల్లీగల్స్ ఆ స్టోరీ వైజ్ పరంగా చెప్తున్నా. అండ్ క్యారెక్టరైజేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకి. ఆ క్యారెక్టరైజేషన్ కానీ వరుణ్ తేజ్ చాలా బాగుంటుంది గత సినిమాలతో పోల్చుకుంటే. గాంధీవదారి అర్జున కానీ ఆపరేషన్ వాలంటైన్తో పోల్చుకుంటే సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న పాటలు అనేది సినిమాలో మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ డైలాగ్స్ తోటి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా వరుణ్ తేజ్కి మంచి సినిమా అన్న.